హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. ఓకే, దువ్వాడ శ్రీనివాసరావు గారు వెళ్ళే అవకాశం ఉందన్నాడు. ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా అంటున్నారు. దాని మీ అభిప్రాయం ఏంటి అసలు? ఎంత దరిద్రాన్నైనా తీసుకొచ్చి పెట్టుకునే స్థాయి బిగ్ బాస్లో ఉంది. ఎందుకంటే మన దేశం ఏమైపోయినా పర్లేదు, మన రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మన సమాజం ఏమైపోయినా పర్లేదు, ఇష్టానురీతిగా ఒక్కరి భాష్యాలు చెప్పుకుంటూ దరిద్రాన్ని అంతా మూటగట్టుకుంటూ సంస్కారం లేకుండా సన్నాసత్వంగా తిరుగుతూ మగ ఆడ తేడా లేకుండా సాంప్రదాయాలు ఏమి లేకుండా సన్నాసత్వం చూపించేటటువంటి షో ఏదన్నా ఉందంటే బిగ్ బాస్ షో. అంత దరిద్రగట్టు షో నేను ఈ మధ్యకాలంలో ఈ 10 సంవత్సరాల్లో ఒకప్పుడు నాని గారు వాళ్ళు చేసినప్పుడు కానీ ఎన్టీఆర్ చేసినప్పుడు కొంచెం సంస్కారంగా ఉండేది బిగ్ బాస్ షో. ఆ తర్వాత నాగార్జున కూడా కొంచెం సంస్కారంగానే ఉండేవాడు. ఈ మధ్య ఇలా తయారయ్యాడు వాస్తవంగా. ఎందుకంటే సమాజంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత సమాజ హితం కోసం పనిచేయాలి. సెలబ్రిటీ అవ్వచ్చు, లేకపోతే కోటీశ్వరుడు అవ్వచ్చు, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు. ఎవడైనా కానీ ఒక స్థాయికి వచ్చి గెలిచిన తర్వాత, అంటే మన జీవితంలో గెలిచిన తర్వాత నెక్స్ట్ అష్టడుగున్న వర్గాల వారికి ఏదో రూపంలో సహాయం చేయడము, లేకపోతే సంస్కారవంతమైనటువంటి మాటలు చెప్పడం, ఇలాంటివి ఏదైనా చేయాలి తప్ప ఇష్టానురీతిగా సంస్కారాన్ని ఇష్టానురీతిగా సమాజాన్ని కలుషితం చేస్తున్నటువంటి షో బిగ్ బాస్ షో. అంతమంది ఒక 10 మంది కోసమో 10 లక్షల మంది 10 కోట్ల మంది జీవితాలను సర్వనాశనం చేసే షో ఏదన్నా ఉందంటే అది బిగ్ బాస్ షో. కాబట్టి మా ఫ్రెండ్ సత్య గారు వెళ్తాడని ఎప్పుడు అనుకున్నాను, కానీ వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళకంటే చాలా బెటర్ మా సత్య గారు. ఎందుకంటే ఇతనికి అంత ఫేమస్ ఉంది, అంత మంచితనం ఉంది. ఒక మాట్లాడేటప్పుడు కూడా ఏదో వలగాటి మాటలు పెద్దగా మాట్లాడటం కూడా చేత కాదు, గౌరవంగా మాట్లాడటమే తెలుసు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు మనం అన్నీ సాధించిన తర్వాత సమాజానికి ఏదో ఒకటి ఇచ్చిపోవాలి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ కుటుంబంలో బాగా సంపాదించి నాగార్జున గారు కొన్ని వేల కోట్లు ఇచ్చిపోయారు. నాగార్జున గారు బాగా సంపాదిస్తున్నారు, తర్వాత వాళ్ళ పిల్లలు కూడా సంపాదిస్తున్నారు. ఈవేళ మనం ఏం సమాజానికి ఇస్తున్నాం అనేది ఒకటి ఆలోచించుకోవాలి. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే నాగార్జున గురించి, నాగార్జున హోస్ట్గా అందులో పనిచేస్తున్నాడు. హోస్ట్గా పనిచేసేటప్పుడు అది సక్రమైన షోనా అక్రమైన షోనా? ఈ షోకి మనం ప్రమోటర్గా ఉన్నప్పుడు దాన్ని బాధ్యత కూడా ప్రమోటర్ మీద ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, ఒక్క యాడ్ కూడా చేయకపోవడానికి గల కారణం సమాజాన్ని ఇబ్బందుల్లో పడేయకుండా ఉండాలి, సమాజంలో చెడు ప్రభావం వెళ్ళకూడదని కదా. ఇవాళ ఏ యాడ్ చేసినా దానివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందమో అని పవన్ కళ్యాణ్కి ఒక యాడ్ కూడా చేయలే. అలాంటిది వీళ్ళు పెద్ద షోలే చేసేస్తున్నారు. ఇంత షో చేస్తూ ఈవేళ మానవత్వం లేకుండా, మంచితనం లేకుండా, సంస్కారం లేకుండా, సాంప్రదాయం లేకుండా ఇన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బందుల్లో పెడుతున్నారు. ఈ షోని డ్రగ్స్ అలవాటు పడినటువంటి వాడు ఏ రకంగా అలవాటు పడిపోయాడో ఈ షోను కూడా అలా అలవాటు చేసేసారు, సర్వనాశనం చేసేస్తున్నారు ప్రజల్ని. సన్నీ లియోన్ వస్తే ఇంకా బాగుంటుంది అబ్బా. ఎందుకంటే ఆమె గురించి అందరికీ తెలుసు కాబట్టి, ఆమె గురించి చాలామంది చాలా ఆశగా ఎదురు చూస్తారు కాబట్టి సన్నీ లియోన్ వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సంస్కారంతో మెసలంటారా, సంస్కారాన్ని ప్రజలకు రుద్దంటారా అంటే ఈ సన్నాస్థానాన్ని అంతా రుద్ది ప్రజలను ఏం చేద్దామని. అది కాబట్టి నేనేమంటానంటే సంస్కారవంతమైన షోలలో ఈ సెలబ్రిటీలు యాక్ట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ప్రజెంట్ చేస్తే బాగుంటుంది తప్ప ఇలాంటి నీచమైన ప్రజలను ఇబ్బంది పెట్టి, యువకులను ఇబ్బంది పెట్టి, యువకుల జీవితాలను నాశనం చేసే షోలు చేయకూడదని నేను అంటాను. దువ్వాడన్నా వెళ్తాడు, లేకపోతే ఇంకో దరిద్రుడన్నా వెళ్తాడు. ఏముంది ఆ షోలోకి వెళ్ళడానికి? 4 చెడ్డ మాటలు మాట్లాడి ఫేమ్ అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు, నేను కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి అలాంటి సంస్కారం లేనటువంటి షో చేయడం కూడా అనవసరం ఏంటి. ఎందుకంటే సమాజానికి ఎలాంటి ఉపయోగం పడదు. ఉపయోగపడిన షోలు చేసి ఎవరికి ఉపయోగం? మనం బ్రతికామంటే సమాజానికి ఉపయోగపడాలా, లేకపోతే చావాలా? అవును, రాత్రులు నిద్రపోవట్లేదు అంటారు దువ్వాడ శ్రీనివాసరావు. దువ్వాడ నేను దువ్వాడకు సలహా చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఉండొచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ షో ఒకరినొకరు సంబంధాలు పెట్టుకోవడమే కదా బిగ్ బాస్ షో. కాబట్టి మాధురి త్వరలో ఎవరెవరితోనో సంబంధం పెట్టుకుని దువ్వాడను వదిలేయడం ఖాయం. ఎందుకంటే అతనికి 60 సంవత్సరాలు దాటిపోయాయి. ఇంకా ఏం చేస్తాడులే, సాంగత్యం ఏం నడుపుతాడులే అనుమానం కూడా వచ్చుంటుంది. కొంచెం రొమాంటిక్గానే బిహేవ్ చేస్తుంది. ఖచ్చితంగా అందులో ఎవరినో కొన్ని తగులుకుని వెళ్ళిపోతుంది.
ఇక్కడ దువాడని జూనియర్ దువాడిని దింపుతా అని చెప్పి అక్కడ దింపితే మనం బిగ్ బాస్లో దింపచ్చు ఓకే ఏదో జూనియర్ని. జూనియర్ దువ్వాడు కాదు, దివ్యాల జూనియర్ దివ్యని దింపుతుంది. ఎందుకంటే ఆమె ప్రవర్తన అలా ఉంది, ఆ అరుపులు కేకలు వెకిలి చేష్టలు వెర్రి నవ్వులు ఏంటండి ఇది. అంటే అంత విమర్శతో వచ్చి అంత పేరు తెచ్చుకొని మళ్ళీ ఆయన దగ్గర ఉంటూ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తుంది అంటారు? ఎందుకు వెళ్తుందా? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళిందంట? అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భర్త నెల నెలా బోల్డ్ అని డబ్బులు పంపిస్తుంటే కొవ్వెక్కి వెళ్ళింది కదా, అలాగే వెళుతుంది. ఈవేళ దువ్వాడ శ్రీనివాస్ తగిలాడు, రేపొద్దున ఇంకొక వాడ శ్రీనివాస్ తగులుతాడు. ఎవరి తగిలినా బాగున్నాడు బాగుంటాడు వయసులో ఉంటాడు డబ్బు ఉందంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలాంటి ఎథిక్స్ లేకుండా మొట్టమొదటి భర్తను వదిలేసినప్పుడు ఎథిక్స్ ఇక్కడ ఉంటాయని ఎలా అనుకోవచ్చు? మనం అనుకోవడానికి వీల్లేదు కదా. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఒకరిని వదిలేసి ఒకరిని మోసం చేసి ఒకరిని అన్యాయం చేసి వెళ్ళిపోయిన స్త్రీ రెండో వాడిని వదలదండి ఏమైనా గ్యారంటీ ఉందా? ఉండదు కదా. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ ఎప్పటికైనా నెత్తిమీద సెంగేసుకుని వెళ్ళిపోవాల్సిందే. దివ్యుల మాదిరి దాని దారి దాన్ని చూసుకుంటుంది. థ్యాంక్ యూ.